ఇక నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ ప్రారంభమైంది. రెండో అంతస్తులో కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, ఆధారాలను ధ్వంసం చేశారని అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే డీఎస్పీ ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి అరెస్టు ప్రణీత్ రావుదే. ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు కీ రోల్ పోషించారు అన్న ఆరోపణలొచ్చాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇతర అధికారులపై సిట్ బృందం దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్తే ఫోన్లు ట్యాప్ చేశారు అని ఆరా తీసింది. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును కూడా చాలాసార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఇక నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సిట్ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది కదా? ప్రియా, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ సిట్ విచారణ స్టార్ట్ అయింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్లో ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సిట్ బృందం ఈ రోజు ఉదయాన్నే ఎలక్ట్రానిక్ డివైజెస్ కొన్ని తీసుకొని వచ్చారు. ఏవైతే స్టేట్మెంట్స్ ను కొన్ని కేసీఆర్ ముందు నుంచి విచారించాలి అని అనుకుంటున్నారు, ఏవైతే ఇప్పటివరకు విచారణలో భాగంగా ఆధారాలు సేకరించారో వాటన్నిటిని కేసీఆర్ ముందు నుంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు నిందితులు ఇచ్చినటువంటి సమాచారం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టినటువంటి స్టేట్మెంట్స్ కానీ, ఇప్పటికే సేకరించినటువంటి ఆధారాలు వీటన్నిటిని ముందుంచబోతున్నారు. దీనికి తోడు కొంతమంది బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు కాబట్టి అందులో కొంతమంది కేసీఆర్ పేరు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నాడు. ప్రభాకర్ రావే ఎస్ఐబికి చీఫ్ గా ఉన్నాడు. ప్రభాకర్ రావు పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత కూడా తనను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆదేశాలు మీరే ఇచ్చారా? ఇస్తే ప్రభాకర్ రావునే ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుది కూడా పదవీ కాలం పూర్తయినా కూడా తనను మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు తనను నియమించాల్సి వచ్చింది? క్లియర్ కట్ గా మీరు తీసుకున్నటువంటి ఆదేశాలైనా, లేకపోతే ఎందుకు తనను పదవీకాలం పూర్తయినా కూడా ఎందుకు పొడిగించాల్సి వచ్చింది అనే దానిపైన. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు చాలా మంది వ్యాపారవేత్తలను బెదిరించారు. ఇక్కడ నుంచి కొంతమంది నెంబర్స్ వెళ్ళాయి, వ్యాపారవేత్తల నెంబర్స్ వెళ్ళాయి, వాళ్ళ పేర్లు వివరాలన్నింటినీ కూడా వెళ్ళాయి. దాని ద్వారానే వీళ్ళు ట్యాపింగ్ చేశారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాని గురించే ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు గతంలో యుఎస్ లో ఉన్నప్పుడు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి బెయిల్ పై ఉన్నటువంటి కొంతమంది నిందితులు రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల్లో అప్పుడు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో సుప్రీం ఆదేశాల మేరకు మేము నడుచుకున్నామనే విషయాన్ని చెప్పారు. ఇందులో సుప్రీం ఎవరు? సుప్రీం అంటే మీరేనా? మీరు కాకుండా ఇంకా బీఆర్ఎస్ లో ఎవరైనా గత ప్రభుత్వంలో సుప్రీంగా ఉన్నారా? వాళ్ళు ఎవరైనా ఆదేశాలు, ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఈరోజు సిట్ ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అటు సంతోష్ రావును విచారించిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సర్వ్ చేసినటువంటి నోటీసే కేసీఆర్ కి. అంటే కేసీఆర్ వ్యవహారాలన్నింటినీ కూడా సంతోష్ రావు చక్కబెడతా ఉంటాడని చెప్పి గత ప్రభుత్వంలో టాక్. మరి నిజంగానే సంతోష్ రావును విచారించినటువంటి టైంలో సంతోష్ రావు ఏమైనా చెప్పాడా? కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను నేను
అమలు పరిచాను, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను నేను చేరవేశాను, ఎస్ఐబికి కానీ లేకపోతే రాధాకిషన్ రావుకి కానీ చేరవేశారా, అలాంటి సమాచారం ఏమైనా ఇచ్చుంటే దాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నిస్తున్నారా అనేది చూడాలి. ముఖ్యంగా ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరిగినప్పుడు గత 10 ఏళ్లలో నిజంగానే తన నోటీసులో ఏమైనా ఉందా అనే విషయం పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది బాధితులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి, ఇప్పటికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆరోపిస్తానే ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ నోటీసులో ఉండే, కేసీఆర్ కు తెలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు సేకరించినటువంటి వాటన్నిటిలో కూడా స్టేట్మెంట్ రికార్డ్స్ లో ఎవరైనా కేసీఆర్ పేరు చెప్పి ఉంటారా, ఇన్ కేసు చెప్పి ఉంటే ఆ స్టేట్మెంట్స్ ను ముందుంచే అవకాశం ఉంది. ఈవెన్ నోటీస్ లో కూడా పేర్కొన్నారు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొన్ని సున్నితమైనటువంటి పరికరాలను మేము తీసుకొని రావాల్సి ఉంటుంది, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే రాలేము, ఇక్కడే నందినగర్ లో ఉన్నటువంటి నివాసంలో విచారిస్తామని చెప్పి నోటీసులో కూడా పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రోజు ఉదయం కూడా ఆ డివైజెస్ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు విచారిస్తున్నటువంటి గదిలో కొన్ని గంటల ముందే వాటన్నిటిని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సో వాటన్నిటిని ముందుంచేటటువంటి టైంలో ఎలాంటి ఆధారాలు, కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కానీ, గతంలో బెదిరించినటువంటి ఆడియో క్లిప్పింగ్స్ కానీ, నెంబర్స్ చేరవేసినటువంటి స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా తీసుకున్నారు. సంతోష్ రావును విచారించినటువంటి టైంలో సంతోష్ రావు ముందు కొన్ని ఆధారాలు ఉంచి విచారించారు. సంతోష్ రావు కొన్ని నెంబర్స్ ను రాధాకిషన్ రావుకు పంపించారు. అంటే ఎందుకు పంపించాల్సి వచ్చింది ఆ నెంబర్స్, ఎవరి ఆదేశాల మేరకు పంపించారు? కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ నెంబర్స్ మీరు రాధాకిషన్ రావుకు పంపించారా, లేకపోతే స్వతహాగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అని సంతోష్ రావును కూడా ప్రశ్నించారు ఆ విచారణలో. గతంలో చాలా మంది సాక్షులుగా వచ్చి అక్కడ ఇస్తున్నటువంటి విచారణలో, లేకపోతే కొంతమంది బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కేసీఆర్ పేరు చెప్పారు, కొంతమంది కేటీఆర్ పేరు చెప్పారు, కొంతమంది హరీష్ రావు పేరు చెప్పారు, కొంతమంది ఏకంగా పంజాగుట్ట పిఎస్కి వచ్చి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు పైన ఫిర్యాదు కూడా చేశారు. తన ఫోన్, తనతో పాటు తన డ్రైవర్, కుటుంబ సభ్యులు, భార్య అందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా చక్రధర్ గౌడ్ కంప్లైంట్ చేశాడు. దానిపైన క్వాష్ అయినప్పటికీ కూడా అదే కేసు విచారణలో ఉంది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది కాబట్టి మీ దగ్గర నుంచి వివరాలు తీసుకోవాలని చెప్పి హరీష్ రావును విచారించారు. మరి ఆ టైంలో చక్రధర్ గౌడ్కు సంబంధించిన వాటన్నిటితో పాటు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసుకుని ఆ స్టేట్మెంట్స్ ను హరీష్ రావు ముందుంచి విచారించారు. కేటీఆర్ విచారణ జరుగుతున్నటువంటి టైంలో కేటీఆర్ పక్కగా కొంతమంది వ్యాపారవేత్తల నెంబర్లను పంపించారు అని ఆధారాలు సేకరించినటువంటి సిట్ దానిపైన ప్రశ్నించారు. మరి ఈ రోజు కేసీఆర్ ను ప్రశ్నించాల్సి వస్తే ఇవన్నీ ఆదేశాలు మీ దగ్గర నుంచే వచ్చాయా? ముఖ్యంగా సుప్రీం అనే వ్యక్తి మీరేనా, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సుప్రీం ఉన్నారా, అలాంటి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళ అనే దానిపైన ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.